ఇడ్లీ మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, జీడిపప్పు, నూనె, కొత్తిమీర. ఇడ్లీ మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలిపి చిన్న చిన్న ఇడ్లీల్లా రేకుల్లో పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ రేకుని పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసి అది కాగాక తయారు చేసుకున్న ఇడ్లీల్ని డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి అది కాగాక నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక డీప్ ఫ్రై చేసిన ఇడ్లీల్ని కూడా వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిగా తయారైన ఇడ్లీ మంచూరియాని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ మంచూరియా రెడీ.